మీ స్తోత్రం. హల్లెలూయా. మంచిది. అందరూ బాగున్నారుగా? బాగున్నాను వాళ్ళ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. సమయం ఇచ్చిన సహోదరులకు ఉన్నారు. అలాగే అమ్మగారికి, అలాగే ఎల్లు పిలుపు గారికి, మరి అలాగే అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. చాలా విలువైన సమయం మనం వచ్చి ఉన్నాం. దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. తలుపు చేయక పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 24వ అధ్యాయము మొదటి వచనం. దుర్జనులను చూచి మత్సరపడకు, వాని సహవాసము కోరకము. ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమగల మా ప్రభు తండ్రి, ఈ శ్రేష్టమైన విలువైన పరిశుద్ధ నామానికి ఇలా దొంగలు స్తోత్రం చేస్తున్నాం. వాక్యం నిలబడి నీవారు నిలబడి నీవాడైనా నాతో మాట్లాడుకుని మాట్లాడి కార్యంలో సాగించి ఈ సాక్షులుగా నిలబెట్టుకున్నామని వెనుకల చెవి గ్రహించే మనసు మాకు దయచేయమని యేసు నామమున వేడుకు క్షమాపణ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ వాక్య భాగంలో భక్తుడైన సొలొమోను మహారాజు రాస్తున్నటువంటి ఈ విషయం ఏమి అని అంటే, దుర్జనులు చూచి మత్సరపడకు, వారి సహవాసమును కోరకము. హల్లెలూయా. పనికిమాలి వారితో సహవాసం చెయ్యొద్దు. ఎవరు? దుర్జనులు, వంచకులు. ఏమండి? ఆ దుర్మార్గులతో నువ్వు సహవాసం చెయ్యొద్దు అని వాక్యంలో చక్కటి మాట రాయబడింది. మంచిది. భక్తులు మహారాజు గారు చాలా విలువైనటువంటి విషయాలు చెప్పాడు ఈ అధ్యాయం అంతా, ఈ యొక్క సామెతల గ్రంథం అంతట్లో కూడా. హల్లెలూయా. మంచిది. ఆయన మహా జ్ఞాని కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాడు తెలియజేసినటువంటి విషయాలు మనం కూడా అర్థం చేసుకోవాలి. మంచిది. తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాం, నేను చూపించు దేశానికి వెళ్తే నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మాట చెప్పాడో ఆ అబ్రహాము తన ఇంటి వారిని, తను కలిగిన ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టి, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి ప్రయాణం సాగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అబ్రహాము బొమ్మల కొలువు చేసుకునేవాడు. ఏమంటే తన తండ్రి అయిన తెరహు బొమ్మల్ని తయారు చేస్తే ఈయన పట్టుకెళ్ళి దాన్ని అమ్మి వచ్చేవాడు. ఎక్కడయ్యా అంటే హారాను అనేటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్ళి అక్కడ బొమ్మలు అమ్మి ఏమంటే ఈ వసూలు చేసుకుని వచ్చేవాడు. ఇది తన డ్యూటీ. దేవునికి స్తోత్రం. వాళ్ళ నాన్నగారు తెరహు గారు తన సహోదరుడు అక్కడ ఉండేవాడు. ఆయన పేరు హారాను. ఏమండి? ఆ హారాన్ అనే పట్టణంలో, ఆ హారాన్ అనేటువంటి ఊర్లో ఒక పెద్ద దేవత గుడి ఉన్నటువంటి స్థలం అంటది చరిత్రకారులు చెప్తున్న విషయం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి, గుడి ఉన్న ప్రాంతానికి వెళ్ళి వీళ్ళు ఏం చేసేవారు? ఈ బొమ్మలు అమ్మేవారు. సరే, మంచిది. అందుకుని తెరాహు గారు తన కుమారులో ఒకరికి హారాను అనే ఊరు పేరు కలిగినటువంటి పేరు తన కొడుకు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నా జనం పెట్టుకోవట్లేదా? పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి, అన్నవరం పెట్టుకోవట్లేదా? అలాగే అబ్రహాం గారు కూడా హారాన్ అనే ఊరు పేరుని తన కొడుకు పెట్టుకున్నాడు. హల్లెలూయా. కొడుకు పెద్దోడయ్యాడు, పెళ్లి చేశాడు, కుమారుడు పుట్టాడు, తను చనిపోయాడు. కాబట్టి ఆ కొడుకు పేరే లోతు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే తండ్రి అయినటువంటి దేవుడు వ్యాపారం చేస్తున్నటువంటి అబ్రహాంని పిలిచాడు. అబ్రహాం అని పిలిస్తే ఆ గదిలో చూసాడు, అటు ఇటు చూస్తున్నాడు. ఏడు వైపు? బొమ్మల వైపు. బొమ్మలకు అంత సీను. ఎందుకంటే ఏదో రూపాన్ని మేమేదో రూపాలు చేసి బొమ్మలు తయారు చేసి పట్టుకెళ్ళి కథ చెప్పి అందగట్టేస్తుంటే వాళ్ళు అదే దేవుడు అని ఆనందపడుతున్నారు. కానీ ఈ బొమ్మల్లో దేవుడు లేడు కదా అని అబ్రహాం గారికి తెలుసు. అయితే దేవుడు అంటున్నాడు, బయటికి రా అన్నాడు. బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆకాశం వైపు చూడమని, ఏం కనబడుతున్నాయి? నక్షత్రాలు అన్నాడు. భూమి వైపు చూడన్నాడు, ఏం కనబడుతున్నాయి? ఇసుక అన్నాడు. ఆకాశ నక్షత్రాలంత సంతానం నేను నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. ఇసుక రేణువులంత సంతానం నేను నీకు ఇవ్వబోతున్నాను. తూర్పుకి, ఉత్తరములకు, దక్షిణములకు ఏమంటే
ఆ పడమటికి నిన్ను ఈ సంతానం నేను విస్తరింప చేయబోతున్నాను, వ్యాపింప చేయబోతున్నాను. నువ్వున్న స్థలం నేను నీకు ఇవ్వబోతున్నాను. దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికి అతనికి వివాహమై సంతానం లేరు ప్రియుల. దేవుడికి స్తోత్రం. అయితే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, నేను నిన్ను గొప్ప జన్మగా చేస్తాను. అయితే దేవుడు ఒక కట్టడి పెట్టాడు. ఏంటంటే, నేను చూపించి దేశానికి సమస్తమును విడిచిపెట్టి నేను చూపించి దేశానికి వచ్చేస్తే అని అన్నాడు. హల్లెలూయా. ఏమొదిలేదంట? తండ్రి ఏంటని, బంధువుల్ని, వాళ్ళ ఊరిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చూపించి, ఏ ఊరన్నా చెప్పాడా? ఏ దేశం అన్న చెప్పాడా? అట్లా చెప్పాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టమన్నాడో సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. తన అడుగులు వేస్తున్నాడు, ఎక్కడికో తన అడుగులు. హల్లెలూయా. ఒక్కొక్క ప్రాంతం గురించి చెప్పుకోవాలంటే చాలా అమూల్యమైనటువంటి విషయాలు ఎన్నో బయలుపడతా ఉంటాయి. కానీ నేను అవన్నీ చెప్పడానికి, నేను హాయికి బేదరికి మధ్యలో కూడా వేసుకున్నాడు. అక్కడ అనుభవాల గురించి చాలా చాలా విషయాలు మనం చరిత్రలోకి వెళ్తే చాలా లోతైనటువంటి విషయాలు వస్తాయి. దైవచిత్రం పుస్తక రూపంలో మీ మధ్యకి రావచ్చు. దైవచిత్రం రాద్దామని అనుకుంటాం, నాకు కుదరట్లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సర్వమంచి ప్రియులారా, తన ప్రయాణమై వస్తున్నటువంటి సమయంలో చాలా చాలా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా దేవుడు అతని వెన్ను తట్టి నడిపిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సరే, మంచిది. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, నా రాజ్యమును నీతిని వెతికినాడలా అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. ఇందాకనే నేను ఈ విషయాన్ని కూడా చెప్పాను కొంతమంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? మొదట అందులో మత్తయి సువార్త 6:33 వచ్చింది. మొదట నా రాజ్యమును నీతిని వెతికినాడలా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏ వెతకాలంట? ఆయన రాజ్యం. ఎక్కడుంది ఆయన రాజ్యం? యేసు ప్రభువు చెప్పాడు, మన మధ్యలోనే ఉందంట. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ప్రార్థన చేస్తే వారి మధ్యన అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రియులారా, పరలోక రాజ్యపు వారసులు మనం. అవునా? మనం ఈ భూమి మీద ఉన్నా మన పౌరస్థితి ఎక్కడ ఉందంట? పరలోకంలో ఉంది. హల్లెలూయా. మన అందరం ఎక్కడున్నప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు? మన మధ్యనే. దేవుని స్తోత్రం చెప్పాలి. ఆ రాజ్యం కావాలని శిలువ మీద దొంగడిగాడు. ఆ రాజ్యం చూడాలని ఒక మతాధికారి ఇప్పుడు నికోదేమో అడిగాడు. ఆ రాజ్యానికి వారసుని అవ్వాలని గొప్ప ధనవంతుడైనటువంటి యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చి యేసుప్రభుని అడిగాడు. హల్లెలూయా. ఆ రాజ్యానికి రాజుగా నువ్వే ఉండాలని 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచినప్పుడు ఎవరైనా అనేక మంది జనసమూహం ఆయన్ని పట్టుకున్నారు. మాకు రాజుగా ఉండయ్యా, ఎవరో రాజుని చేస్తే వాడు ఏదో రకంగా పరిపాలన చేస్తున్నాడు, నీవే మాకు రాజుగా ఉండాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏ రాజ్యం వైపు అడుగులు వేస్తున్నాడు? దేవుడు చూపించే దేశం వైపు అడుగులు వేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన రాజ్యంతో మహామేఘంతో ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాకడ ఎప్పుడో, మన ప్రాణపోకడు ఎప్పుడో తెలియదు. అయితే పునాదులు గల పట్టణం కొరకు నిరీక్షించాలి, ఎదురు చూడాలి కదా. దేవునికి స్తోత్రం. ఎక్కడ చేరాలని? ఆయన రాజ్యానికి చేరాలని, కనాను వైపు అడుగులు వేయాలి కదా. ఈ లోపుగా ఈ ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు వస్తాయి. అవునా? జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా నా యేసయ్యా కనులు తెరిచెను, నా యేసయ్యా కనులు తెరిచెను, కల్లోలమంతా నిమ్మరమాయెను, కల్లోలమంతా నిమ్మరమాయెను. హల్లెలూయా. భయపడుకెందుకు ఓ నా మనసా, కలవరముందకు తగది వరసా, నీ పక్షమున దేవుడుండగా, నీ పక్షమున దేవుడుండగా, శత్రువు నీ ఎదుట నిలబడగలరా, శత్రువు నీ ఎదుట నిలబడగలరా, భయపడుటెందుకు ఓ నా మనసా, కలవరముందకు
పాట పాడేస్తానని పాపం చాలాసార్లు వస్తారు. నేనేమో శ్రమ పాడి ఆపేస్తాను. దేవుని స్తోత్రం. పాపం చాలా బాధపడతా ఉంటారు వాళ్ళు. ఇక ఈ కాదండి పనులు ఈయనేమనుకోడు. దేవుని స్తోత్రం. ఆర్కెస్ట్రా వాళ్ళు అందరూ పోయించుకుంటారు కదా మీటింగ్లు పిలిచినప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నేను పాటలన్నీ పాడేస్తే ప్రసంగం ఎవరు చెప్తాడు? దేవునికి స్తోత్రం. అందుకనే ఆ సమయానికి సందర్భానికి సంబంధించిన పనులని పాడి వేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే మంచిది ప్రియులారా. ఇప్పుడు ఆయన ఉన్న వాడ మునగదు కదా. హల్లెలూయా. మనలోనికి మనలోను ఉండాలి అని అంటే మనం ఆయన మార్గంలో నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమ్యానికి చేరాలి అని అంటే ఆయన మనతో రావాలి కదా. అబ్రహాం అడుగులు వేస్తున్నాడు, అన్ని వదిలేశాడు. ఎన్ని వదిలేసాడు? తండ్రిని వదిలేశాడు, ఇంటోళ్ళని వదిలేశాడు. అంటే అందరిని వదిలేయాలండి, తల్లిదండ్రులు విడిచిపెట్టేయమంటారు, మళ్ళీ ట్రోలింగ్ చేస్తారు వీళ్ళు. వదిలేమంటారంటే హల్లెలూయా. ఏమంటే క్రీస్తు కొరకు సమస్తము నష్టంగా వెంటగా ఎంచుకోవాలి. అర్థమైందా? హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు నీ పరిపు బంధాన్ని ఓపికతో తుదముట్టించాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించిన యెడల దేవుని ప్రేమ వానిలో ఉండదు అన్నాడు. అంటే ఇప్పుడు ఏం వదులుకోవాలంట? అలవాటు. ఈ కన్ను నేను అభ్యంతరపరిస్తే తీసేయన్నాడు. తీసేయమన్నాడు, తీసేసాడు కాదు. నేను స్తోత్రం చెప్పండి. లేకపోతే మా పాస్టర్ గారు చెప్పాడు అదులు పీకేసుకున్నాను అన్నారు అనుకో, తీసుకెళ్ళాను లోపల దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. ఎలా బాగు చేస్తాను నువ్వు అని చెప్పి నన్ను తీసుకెళ్ళి పడేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ మనస్సు మనలోంచి తీసేయాలి. అది ప్రభు చెప్పిన మాట. శరీరానుసారులు శరీర కార్యాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులైన వాటి మీద మనసు పెడతారు. హల్లెలూయా. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే అన్నాడు. నీ మనస్సు నీ స్వాధీనంలో ఉంచాలని దేవుడు వాక్యం చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే చాలా మంది ఆ కాలంలో ఇశ్రాయేలీయులు ఏడ్చారంట. ఎవరు గుడారంలో వాళ్ళు ఏడుతున్నారంట. ఎందుకని? సొంతం లేదని. నేను స్తోత్రం చెప్పాలి. ఈ కేర్ ఏంటిది ఇది పెట్టేస్తున్నాడు. ప్రార్థన మీటింగ్, భోజన మీటింగ్ అంటారు కానీ మాకు ఎప్పుడు మాసం పెడతలేదు అంటారు కూడా సంఘాల్లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారు గమనించాలి. మాంసం పెట్టలేదని ఏడుతున్నారంటే ఆ ఏడుపులని ఎవరు చేయలేని పడ్డాయంట? మోషే గారు చేయలేని పడి ఆయన ఏడుతున్నాడు. త్రోహుదారా అని ఎల్లిచ్చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు బాధపడాలి, నేను బాధపడతామేంటి? ఈయన రెచ్చిపోతున్నాడు. అసలు బాధపడి ఏమన్నాడు ప్రజల్ని? ద్రోహులారా, నేను మిమ్మల్ని కన్నానా అని ఎన్నడూ రెచ్చిపోయి ట్యాగేసేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి లేదు రోషం, దేవుడికి లేదు కోపం. ఎందుకంట? దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు చాలా మంది సేవకుల మీద పడతా ఉంటే సేవకులు కూడా ఓర్పు సహనం ఇవ్వైపోతుంది. చచ్చిపోయి వీళ్ళు ఏదోటని దేవుని శాపానికి గురైపోతున్నాం మేము. దేవుని స్తోత్రం చెప్తే ఇసుకించి మమ్మల్ని అప్పచెప్పేస్తున్నారు ఎవరికే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు పిల్లలు మీ కోసం ప్రార్థన చేయాలంటే మేము ఉండాలి కదా. కాబట్టి మమ్మల్ని ఇసుకించగండి. దేవుని స్తోత్రం. దేవుడు మేము దీవించదు కదా. మిమ్మల్ని తిట్టి మేము భ్రష్టులు అయిపోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా ఎవరినమ్మా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. తీరుతున్నట్టే ఉంటాం కానీ మేము ప్రేమిస్తూనే ఉంటాం. పొట్టలు చెప్పలు అడిగా. హల్లెలూయా. మా తిట్లు మీకు వరాల్లాగా ఉండాలా. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు రెచ్చిపోయి మమ్మల్ని ఏమన్నా అన్నారనుకో, మేమేమన్నా అంటే మేము పక్కకున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లలు మమ్మల్ని బలి చేసేయకుండా మా దేవుడు మిమ్మల్ని దీవించడు గాక. హల్లెలూయా. సరే, మొత్తం మీద మోషే గారి కోపం వచ్చిందంట. ఐగుప్తుగా వీళ్ళు తిడితే వాళ్ళు ఏమని నేర్పుతున్నారో ఐగుప్తులైనా బాగుండు. అక్కడ చేపలు తినేవాళ్ళు, మాంసం తినేవాళ్ళు, కీరకాయలు తినేవాళ్ళు, బీరకాయలు తినేవాళ్ళం. ఇక్కడ సవిచారం లేని తిండి తింటున్నాం అని దేవదూతలు తినే ఆహారం తీసుకొచ్చి పెడితే వీళ్ళేమన్నారు? సవిచారం లేని మన్నా అంటున్నారు. చాలా బాధపడ్డారు. పోయినసారి నేను చెప్పాను, ఎవరు పరిశుద్ధులుగా ఉంటే కలిగే పోయిన నెలలో చెప్పా కలిగే ఆశీర్వాదాల గురించి మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాంట్లో ఈ విషయం చెప్పుకున్నాం. మంచిది. వీళ్ళు ముందు అడుగు వెనక చూపు. అర్థమైందా? కొన్ని ముందు చూపు వెనక అడుగు. అర్థమైందా?
ఇలా ఇలా ఉంటే క్షమించబడతాం, శ్రమ పోలేను. అబ్రహాము ఎక్కడి నుంచి అయితే దేవుడు సపరేట్ అవ్వమన్నాడు అక్కడి నుంచి సపరేట్ అయిపోయాడు. అర్థమైందా? మళ్ళా వెనక్కి వెళ్ళాడా? అదే అంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లోకం నుంచి, అవునా? లోక ఆశల నుంచి ఛేదించి ఎక్కడికొచ్చారు? దేవుని మందిరానికి వస్తున్నారు. అంటే రాజ్యం వైపు అడుగులు వేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మీరు జనులు రాదగిన విధంగా వచ్చుచున్నారే కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ అబ్రహాము ప్రయాణం చేస్తున్నట్లుగా మనం కూడా దేవునికి అతి సమీపంగా ప్రయాణం చేయాలి. అర్థమైంది కదా? మొదటి నా రాజ్యమును నీతిని వెతుకుడి, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్య వెతుకు. 105 కీర్తన 2-3 వచనాల్లో ఆ మాట కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ వెతకాలి? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఆయన రాజ్యం ఎక్కడ ఉందన్నాడు? ఈ మధ్యన. అంటే ఇప్పుడు ఏం వెతకాలంట? దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని వెతికి సంఘానికి రావాలి. నేను స్తోత్రం చెప్పలే. సంఘానికి వచ్చిన మీరు ఏ వెతకాల? ఆయన నీతిని వెతకాలి. నీతి అంటే ఏంటి? నీతి కలిగించేది ఏంటి? 5 విషయాలు చెప్తాను వినండి. నీతి కలిగించేది అబ్రహాము దేవుని నమ్మెను, ఆదికాండం 15వ అధ్యాయం. అది అతనికి నీతిగా ఎంచబడెను అని బైబిల్లో రాస్తుంది. హల్లెలూయా. నమ్మే సుధీర్తే కాదు, రెండో మెట్టు ఏం చేయాలి తెలుసా? నీతి గల నోటి మాట బయలుదేరుచున్నది, అది వ్యర్థం కానేరదు అని యెషయా గ్రంథం 43:23 ఆ మాట కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన మాట నీతి కలిగించేది కదా. ఎవడు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు అనగా నీ వాక్యము చేతనే కదా, దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చేతనే కదా అని 119వ కీర్తన 9వ వచనంలో రాస్తుంది. హల్లెలూయా. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో వాక్యం అనే ఉదక స్నానము చేత పవిత్రపరచబడే అని బైబిల్లో చక్కని మాట రాయబడింది. హల్లెలూయా. శుద్ధి చేసేది వాక్యం. ఉదకము అనే మాటకు అర్థం మంచి నీరు. వాక్యమైన నీటితో పవిత్రపరచబడాలి అని చదువుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, వాక్యముతో ఏం చేయాలా? ఉదక స్నానం చేయబడాలి. అంటే నీతి కలిగించేది ఏంటి? ఇప్పుడు వాక్యమే కదా. హల్లెలూయా. చేపని ఏం చేస్తారు? బండకేసి పామి తర్వాత మళ్ళీ నీళ్లతో మళ్ళీ సపరేట్ గా కడిగితే అది నీసు పోతుంది. అలాగే కడగ్గా పాపపు డాగులు నీవు నా ఎందుకు రానేలా, నా పాపము నాకు తెలియజేయనేలా అందు ఒక ఆమె. హల్లెలూయా. అలాగే పేతురు గారు కూడా యేసు పాదాల దగ్గర పడి నేను పాపాత్ముడు ప్రభువా అని వేడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందుకునే మేము ఏం చేయాలి? వాళ్ళ హృదయంలో వాక్యం నొచ్చుకున్న తర్వాత అపోస్తలుల 2వ అధ్యాయంలో మేమేం చేయాలి అని అడిగారు. ఎవరిని? అపోస్తలులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ హృదయంలో వాక్యం నొచ్చుకుందంట. కాబట్టి వాక్యం వింటూ ఉంటే, వాక్యం పంటను బద్దలు కొట్టే శుద్ధి వంటిది. ఒక పంట బద్దలు అవ్వాలంటే దేనివల్ల? ఇలా గుద్దితే బద్దలు అవుతాం, శుద్ధించి కొడితే బద్దలు అవుద్ది. హల్లెలూయా. అలాగే అగ్ని చూడండి, ఇది ఇనుము, దాన్ని వంచాలంటే ఎవరి వల్ల అవుద్ది? అగ్ని వల్ల. నా మాట అగ్ని ఉంటుంది కాదా అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మాట వింటూ ఉంటే నీళ్ళున్న చెడుగు నీ కళ్ళ ముందుకి తీసుకొస్తుంది. నీవు నా ఎందుకు రానేలా, నా పాపము నాకు తెలియజేయనేలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక దృష్టికి వాని మార్గం ప్రియముగా ఎంచబడును, తుదుకు అది మరణానికి తీసుకువెళ్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వ్యక్తి నేను నీతిమంతుడిని అని చెప్పుకుంటాడు. ఎప్పుడైతే విమర్శించేటువంటి బోధకుడు ఉండి తన తప్పును తప్పుగా ఖండిస్తున్నాడో వారి పాపం అంతా వారి కళ్ళ ముందలకి తెప్పించబడుతుంది. ఎప్పుడైతే తెప్పించబడ్డారో వారు యేసు రక్తంలో కడగబడాలి. నేను స్తోత్రం. అందుకనే రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో కాబట్టి ఆయన రక్తం వల్ల మనము నీతిమంతులుగా మార్చబడతాం అంటాడు. దేవునికి స్తోత్రం. యోహాను మొదటి పత్రిక 1:7 ఆయన రక్తం మన పాపములను నుండి మనం పవిత్రుడుగా చేయనని వాక్యం చెప్తుంది.
ఎప్పుడైనా రక్తం కడుగుతుంది మన పాపాన్ని అని అంటే, నేను జన్మతః కర్మతః పాపినని గ్రహించి మారుమనసు పొంది ప్రతి వాడు పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిజం పొందుతాడు. అప్పుడే ఆయన రక్తం వారి మీద ప్రోక్షించబడుతుంది, వారి పాప డాగులన్నీ కూడా కడిగి వేయబడుతుంది. కొట్టన చప్పట్లు కడిగారు. ఇది 3వ కార్యం. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలో అయిపోయింది. ఇంకా బాప్తిజం పొందేశానని ఆనందపడిపోతుంటారు. దేవుని స్తోత్రం చెప్పలేదు. తర్వాతే ఉంది అసలు జీవితం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. నీలో విశ్వాసం లేకుండా నువ్వు ఎలా నీతిమంతుడు అవుతావు కదా. కాబట్టి విశ్వాసుల్లో ఏముండాలి? నీతి ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఏముండాలి? ప్రగాఢమైన దేవుడి మీద విశ్వాసం ఉండాలి. నెక్స్ట్ తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయం, రామపత్రికలో నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించున్నాడు వ్రాయబడింది. ఏమంటే యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడాన్ని మృతులోని లేపినని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షించబడతావు. నీతి కలిగినట్లు నీ హృదయంలో విశ్వసించాలి. రోమపత్రిక 10వ అధ్యాయంలో రాసింది. హల్లెలూయా. నీతి కలిగినట్లుగా నీ హృదయంలో విశ్వసించాలి అని వాక్యం చెప్తుంది. కాబట్టి హృదయంలో విశ్వాసం ఉండాలి, మాటల్లో కాదు. ఏంట్లో ఉండాలి? హృదయంలో విశ్వాసం ఉండాలి. నెక్స్ట్ తర్వాత క్రియల్లో కూడా, క్రియల్లో కూడా సాక్ష్యం పొందాలంటాడు. దానికి స్తోత్రం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21 అనుకుంటే మనం చదివితే అక్కడ రహాబు అని వేసే క్రియలు వలన నీతిమంతురాలుగా ఎంచబడింది. దానికి స్తోత్రం. ఏముండాలి? క్రియలు ఉండాలా. ఒక మాట చెప్తాను చూడండి. అదే మాట చాలా చెప్పాను. ఇప్పుడు నేను పాస్టర్ గారిని కదా వాక్యం చెప్తున్నాను. ప్రియులారా మనం నీతిమంతులుగా ఉండాలి, ప్రియులారా మనం నీతిమంతులుగా ఉండాలని చెప్పాను. సరే బాగుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేశారు. ఒరే బాబు మనం అందరం ఒక పార్టీ చేసుకుందాం రా అన్నారు. ఏనా నేను పాస్టర్ గారు నేను రా అన్నాను. మేము సిట్టింగ్ వేసుకుంటాం, మేము అందరూనేమో బాటిల్ ఎక్కుంటాం, ఇక ఒక్కడికి థమ్స్అప్ పోతాం రా అన్నారు. ఎగిరిపడి గంతి వెళ్ళి ఎగిరిపడి గంతేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చుని వాళ్ళు క్లాస్ ఎట్టుకు వచ్చారు. దాంట్లో డ్రింకే పోసారు. నేను స్తోత్రం చెప్పలే. వాళ్ళందరూ ముందే పోసుకున్నారు. నాకు మాత్రం గ్లాసులో డ్రింకే పోసారు, థమ్స్అప్. నేను స్తోత్రం. మీరు అటుగా వచ్చారు అనుకోండి, చూస్తారు ఎవరిని ఇప్పుడు దాకా పొట్టైన ఎగిరేసి ఎక్కడ ఉన్నాడేంటి అనుకుంటారు కదా. చెప్పండి నిజం కదా. ఇప్పుడు దాకానేమో నీతిగా ఉండాలి. ఓ పక్కన కొట్టేశారు బైక్ ఎక్కడికి వచ్చి తాగేస్తాడా అనుకోరా చూసి. నేను స్తోత్రం చెప్తాను. మీరు వచ్చేమన్నా రుచి చూస్తారా? కాదమ్మా ఇది థమ్స్అప్ అంటే మీరు వింటారా? నేను స్తోత్రం చెప్పలే. బలిస్తాడు వీళ్ళంతా అంతే అని అనుకుంటారు. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు నా క్రియల్లో మార్పు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ క్రియల్లో కూడా నీవు నీతిమంతుడిగా సాక్ష్యం పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రియలురా అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, క్రియలు కలిగిన ఆ వ్యక్తిగానే ఉండాలని వాక్యం చెప్తుంది. మంచిదే. ఏ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. నీతిమంతుడు అంటే యేసుప్రభు రక్తంలో కడగబడేంత కాదు, ఇవన్నీ పాటించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా? ఆ నీతిని వెతకాలి అన్నాడు. నీతిని వెతికితే అవన్నీ మీకు అనుగ్రహించబడను. అడగక్కర్లే. దేవుడు నీకు ఎప్పుడు ఏది కావాలో అది సమకూర్చి పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం అలాగనే దేవుడు ఒకటి సమకూర్చాడు. 12వ అధ్యాయంలో సంతానం లేరు, 12వ అధ్యాయంలో బొమ్మలు అమ్ముకునేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 13వ అధ్యాయం 2వ వచనానికి వచ్చేసరికి 13వ అధ్యాయం 2వ వచనం చదవడం మాట, ఆయన రాజ్యం నీతిని వెలిగితే అది కారణం. 2వ అధ్యాయం 13వ అధ్యాయం 3వ వచనం 2వ వచనం, అతడు ప్రయాణం చేయొచ్చు బేతేలు వరకు, అనగా బేతేలు ఆయనకి మధ్య. సరే అవన్నీ అది 12వ అధ్యాయం 13వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. హల్లెలూయా. ఎలా ఉన్నాడు? వెండి బంగారం కలిగి బహు ధనవంతుడు. ఇది బొమ్మను అమ్ముకునేవాడు. ఏమైపోయాడు? బాబోయ్. అంటే దేవుడి మాట విని లోబడి ఆయన రాజ్యం వైపు అడుగులు వేస్తే, ఆయన త్రోవలో నడిస్తే ఏం జరుగుతుంది? బాబోయ్ బంగారం అయిపోతుందంట. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
ఏం చెప్పినా జనం కనపడదు కానీ బంగారం నువ్వు కళ్ళు ప్రకాశించే దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అది లక్ష్మణంలో కూర్చుంది కదా, ఎప్పుడు దిగుద్దా కాలేజీలో అవుతున్నాడు, అది రావట్లేదు దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళని గమనించాలి. దిగిపోతుందని అదే బాధ ఉంది. ఎవరికే ఎరగొనేసిన వాళ్ళు అందరికీ బాధపడదు. దిగిపోయిందని బంగారం పనుతుకున్నారు, చాలా రేట్లు కొనేసారు అని ఫీల్ అవుతున్నారు. కొంతమంది దిగాలి 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 అంటుంటే కొంతమంది దిక్కూడదు పైకి వెళ్ళాలి అన్నారు. ఇప్పుడు ఎవరు ప్రార్థన ఇని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మేము ఎటు కాకుండా నోటంలో ఉండిపోయాం. చెప్పడం లేకపోతే ఒకళ్ళేమో పెరగాలి అని కోరుకుంటున్నారు, ఒకళ్ళేమో ఎందుకంటే 1,20,000 రేట్లో కొన్నారంట. ఉత్తు పుణ్యాన్ని కొన్నానండి, ఆ బంగారం దిగిపోతే ఏమన్నదో మాకు చాలా నష్టం వస్తుందండి అని చెప్పి ఒక ఆవిడ బాధపడింది. ఒక ఆవిడ బంగారం దిగితే మా అబ్బాయికి 10 కాసులు కొనేస్తాను, ఆ పెళ్ళికి ఇబ్బంది లేకుండా ఉంటది, దిగేటట్లు పేదం చేయండి అంటుంది ఆవిడ. ఇంకా పెరిగేటట్టు ఇప్పుడు ఏం చేయాలి మీరే చెప్పండి. ఆయన చెప్పాడు స్తోత్రం. అంత యెహోవా ఈరే కదా, యెహోవా ఈరే. మాకే గొడవ లేదు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆవిడ కోసం ప్రార్థన చేస్తే ఈవిడ కారాలు మీరే ఊరేస్తుంది, ఈవిడ కోసం ప్రార్థన చేస్తే ఎందుకు వచ్చిన బాధ యెహోవా ఈరే అమ్మా అన్నం అంత అయిపోయింది దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు గమనించాలి. అందుకునే మరలా ఈయన అంటున్నాడు 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 34 వచ్చి చదవండి. అక్కడ ఇక్కడ ఎవరు మన అబ్రహాం గారి పాలేరు, పెద్ద పాలేరు. ఎవరైనా ఎలియాజరు గారు సాక్షి చెప్తున్నాడు. చెప్పండి. నేను అబ్రహాము దాసుడిని, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడైను, అతని గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసి జరుగును ఒంటెలను గాడిదలను దయచేసి చెప్పరా. ఎందుకని అబ్రో నేను చూపించి దేశానికి వచ్చాయి. ఇంతకాలం ఆ బొమ్మలే చెప్పి ఆ సోది చెప్పి ఇదిగో ఈ దేవుడు చాలా మహాత్యం, ఇది మీ ఇంట్లో అంటే కలకల ఆడిపోతా ఉంటది కాబట్టి అది అని చెప్పి ఏదో దొంగ మాటలు చెప్పి అంటకట్టేసేవాడు, రకరకాల రూపాలు చెప్పి చెక్కి. అలాంటి డ్యూటీ ఎందుకురా మోసంతో వ్యాపారం చేస్తాం అనే నేను చూపించి దేశానికి కదా అన్నాడు. కొట్టడం దెబ్బలు కడిగి. హల్లెలూయా హల్లెలూయా. బొమ్మలతో నాకు నిమిత్తమేమి అన్నాడా మాట చెప్పరా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఉన్నారా అక్కడ యువతలో దేవుని స్తోత్రం. హల్లెలూయా. యువతలు చాలా గొప్పవాళ్ళు అండి. హల్లెలూయా. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళా, ఆవిడ సీరియల్ చాలా రసవత్రంగా చూస్తుంది. వాళ్ళ ఆయన గారు మార్చి వార్తలు ఇస్తాడు ఊరుకో అంటే పిల్లడేమో అమ్మా ఏమంటారు కార్టూను అవి పెట్టు అన్నాడు. రే గోడ చూసుకుంటాను నేను స్తోత్రం. అక్కడ ఆయన గారు తెలిసేస్తుంది, ఇక్కడ కొడుకుని తెలిసేస్తుంది. ఇదో గేట్ తలుపు తీసాను నేను, టిక్మన్ సౌండ్ వినపడింది కదా, వెంటనే బైపాస్ లో మార్చేసిన సువార్త ఛానల్ కిటికీలోంచి చూసి ఏమైనా సౌండ్ చెప్పలే. సరే బాగానే ఉందిగా, నాకు ఇంట్లో ఏదైనా తెలిసేంటి. నేను ఇంట్లోకి వెళ్ళా, రండి గారు రండి 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 అని కుర్చీ వేసాను. ఈలోపు ఏముంది ఎంత నటనా ఇలాగెలాగో హావభావాలు వ్యక్తపరిచి చెప్తున్నాను నేను వచ్చేటప్పటికి. సరే అబ్బా ఎంత చక్కగా వాక్యం వింటున్నారు అనుకున్నాను నేను. ఈలోపు కూర్చోమన్నారు, కూర్చున్నారు, మంచి నీళ్ళు పట్టుకొస్తాను. అమ్మా ఇందాక నుంచి నేను బ్యాగ్లేస్తుంటే ఏడుతుంటే ఇది చాలా మార్చలేదు, నాన్న కూడా అడిగితే చాలా మార్చలేదు కానీ వెంటనే సువాక్యాన్ని పెట్టేయంటమ్మా అన్నాడు. ఇప్పుడు ఎవరి కోసం మార్చేశారు? స్తోత్రం చెప్పరా. హలే ఆ దూతలండి వాళ్ళకి నమస్కారం హెడ్సప్ ఎవరికి స్తోత్రం. ఒకసారి పాస్టర్ గారు నేను మీటింగ్ పిలిచారంట, ఆయన రావడం లేట్ అయింది నాకులాగా.
ఎలా వచ్చారు కదా లేట్గా మధ్యాహ్నం దేవుని స్తోత్రం ట్రాఫిక్ ఇరుక్కుపోయి మధ్యాహ్నం రావడం లేట్ అయింది. ఈలో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు దేవుని స్తోత్రం హల్లెలూయా. నేను వచ్చాను నాకు ఇచ్చేసాడు ఆయన దేవుని స్తోత్రం హల్లెలూయా. సరే వస్తాడు చెప్పాను ఒకసారి ఇది పాస్టర్ గారిని పిలిచాడు. ఆయన ఏం చేశాడంట ఆ రోజు చెప్పే వాక్యం ఒక పేపర్ మీద రాసుకుని బైబిల్లో పెట్టి దానికి ఒక చీపురు పళ్ళు ఎట్టాడు. చీపురు పళ్ళు ఎత్తి మూసేసుకుని సంకలో బైబిల్ పెట్టుకుని వచ్చేసాడు. ఎక్కడికి వాక్యం చెప్తానండి. సరే బాగా ఉంది. ఇప్పుడు ఈ లోపల పాస్టర్ గారు గదిలోకి రండి అన్న పిలిచాడు. కాఫీ తగిలిపోతుంది కానీ వాక్యమే ఇంకా వాక్యం చెప్పలేదు అన్న. సరే అని చెప్పి అక్కడ బైబిల్ ఎదురుకుండా టీ పై మీద పెట్టి కూర్చున్నాడు. ఈలోపు పాస్టర్ గారికి ఏడ్చారు కాఫీ చక్కగా వేడి వేడి కాఫీ తాగుతున్నాడు. తెచ్చినాడేమో పాస్టర్ గారు రావాలి మాకు వాక్యం బోధించాలి ఏమో పాస్టర్ గారు నడిపించాను పెద్ద కేకలేసి పేరు చేస్తున్నారు అక్కడ ఈ సభలో దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ లోపు త్వరగా మీరు బోధనలో గడగడగా తాగేస్తాడు వేడి కాఫీ అంతే. ఈ లోపు దూతలు ఉంటారు కదా పిల్లలు అటు ఇటు పరిగెత్తుతూ ఇదేదో వెరైటీ ఉన్న సీపులు లాగేసాడు బయటికి. దాంతో పాటు రాజు పెట్టుకున్న పేపర్ కూడా బయటకు వచ్చేసాడు ఎగిరిపోయిన గాలికి. దేవునికి స్తోత్రం. ఈ పాపం పాస్టర్ గారు చూసుకోలే స్తోత్రం హల్లెలూయా అని చెప్పి వచ్చేసాడు స్టేజ్ మీదకి. ఈలోపు జనం అందరూ ఈ సమయంలో దైవజనులు వచ్చి వాక్యాన్ని అందిస్తారు చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం అంటే వచ్చేసాడు ఆయన స్టేజ్ మీద. ప్రియులారా దేవునికి మహిమ కలుగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారు అన్నాడు. బాగున్నాం అన్నారు. త్వరగా తడుపు చేయక వాక్యంలోకి వెళ్దాం అని బైబిల్ చెప్తున్నాడు. పొల కనబడతలే పొల కనపడకపోతే పోయింది. ఆ పేపర్ కూడా తెగదిప్పేస్తున్నాడు కానీ పేపర్ కూడా ఆ రోజు చెప్పాలన్నది అంతా కూడా పేపర్లు పెట్టుకున్నాడంట. మనసులో పెట్టుకున్న బాగుండు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మొత్తం మీద ఈ పదే తిప్పేస్తాడట. ఏం చెప్పాలో తెలియక ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఉంది కదా, ఇదిగో నేను త్వరగా ఏదో వాక్యం చదివించాలి కదా అని చెప్పి వాక్యం చదవండి అంటే ఆ ఎదుగును కూర్చున్న ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈలోపు ఎదుగుతున్నాను. ఆ చదివే లోపు ఎదుగుతామని కనపడుతుంది. అలా చదువు అన్నాడు. మళ్ళీ చదువుతున్నాడు. మళ్ళీ ఎదుగుతున్నాడు. అలా చదువు అన్నాడు. మళ్ళీ ఎదుగుతున్నాడు. ఉద్యోగం ఎక్కువైపోయి ఎగిరి కొట్టేసాడంట. ఆ తేజీ మీద నుంచి అమాంతంగా చదివేవాడు మీద దూకేసాడు. ఆడి మీద దూకేస్తే సారీ అంటాడండి పాస్టర్ గారు. ఆయన చాలే ఊరుకోండి పాస్టర్ కదా, మీరు సారీ చెప్పకూడదు. అసలు మీరు అన్న మాట అంటే అన్నది అన్నట్టుగానే చేస్తారు. స్తోత్రం. మీరు ఎక్కిరిగా నుంచి ఇదిగో త్వరగా వస్తానంటే ఎవరో వస్తారేమో అనుకున్నాను. మీరు డైరెక్ట్ కదా మీరు దూకుతారని ఈ మట్టి పొరకు అర్థం కాలేదు. తప్పుకోనందువల్ల నాదే తప్పు, సారీ సార్ అంటున్నాడంట. స్తోత్రం హల్లెలూయా. అంత గొప్పలు నా దేవునికి స్తోత్రం హల్లెలూయా. దూతలను ఎందుకు చెప్పానంటే చిన్నపిల్లలు ఉన్నారు కదమ్మా, వాళ్ళకి బొమ్మలు కొనిచ్చామనుకోండి చక్కగా వాటితో ఆడుకుంటారు. ఏమని చిచ్చి కన్నా బుజ్జి అని ఆడుకుంటారు. దాంతో మాట్లాడుకుంటారు. వాళ్ళు ఆ లోకంలో ఉంటారు కదా, ఆ బొమ్మల లోకంలో ఉంటారు. ఇంకా మనం వదిలేస్తారు. ఈ ఫోన్ మొత్తం ఇవ్వకండి. ఏమివ్వకండి. కరోనాలో పిల్లలకి ఫోన్లు అలవాటు చేసేస్తే హైపర్ యాక్టివ్లోకి వెళ్ళిపోయి తర్వాత ఆటేజీలో దేవుకొని పెట్టేస్తున్న పిల్లల్ని. అసలు మన మాట ఎట్లే కుదురుగా కూర్చోరు, కేకలేసుకుంటూ పరుగులు ఎత్తేస్తున్నారు. అసలు చాలా దారుణంగా ఉన్నారు పిల్లలు. అలాగే మా చర్చకు వచ్చినటువంటి 7 ఎంతమంది ఉన్నారు. చాలా మంది రికవర్ అయ్యారు. దేవుని మహాకృప. ఏలూరు నుంచి ఒక కరోనా తీసుకొచ్చి ఆటేజీలో పెట్టింది. ఆ వ్యక్తి 7 లక్షలు ఖర్చు పెట్టారు. చాలా లక్షలు ఖర్చు పెట్టారు. మళ్ళా రోజుకి ఎన్ని వేలో చెప్పారండి డాక్టర్లు. వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలన్నారు. కానీ నేను చెప్పలేమని చెప్పేసి డాక్టర్లు చెప్పేశారు. అలాంటి వ్యక్తిని మా చర్చికి తీసుకొచ్చారు. దేవుడు అద్భుతంగా బాగుంచాడు. ఇలా కుర్రోడు మాటలు వస్తాయి. ఏలూరు నుంచి ఆవిడ టీచర్ చేస్తుంది. ఏలూరు నుంచి తాడేపల్లి వస్తా ఉన్నారు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు మహాకృప. సరే మంచిది. అందుకనే మీరు దేనికి అలవాటు తెలియదు. మీ పిల్లల్ని ఫోన్లు అలవాటు చేయకుండా దేవుడు మిమ్మల్ని దీవించుడుగా. హల్లెలూయా. ఆట వస్తువులు బొమ్మలు ఎత్తే ఆడుకుంటారు కదా,
సరే వాళ్ళ పిల్లలు కొద్దిగా ఎదిగిన తర్వాత ఇప్పుడు నేను ఉన్నాను, నా బొమ్మలు కూడా ఇచ్చారు అనుకోండి, నేను చిచ్చి కన్నా చిచ్చి అని నేను దాంతో ఆడుకుంటాను అనుకోండి, మీరు ఏమనుకుంటారు మనసులో మాట చెప్పండి, మీ మనసులో మాట చెప్పండి అమ్మా. కరెక్ట్ గా చెప్పారు, దేవుడు మిమ్మల్ని దీవించగా. నాకు మెంటలే మరి ఏం చెప్తున్నాం, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు లోకానికి మెంటలే కాదా, మరి మెంటలే. నేను స్తోత్రం చెప్పండి. చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకున్నానంటే అనుకోవచ్చు, ఇప్పటికీ బొమ్మలు మొదలకపోతే మరి ఏమన్నా చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవం కలిగిన దేవుణ్ణి నమ్మి పట్టాన చెప్పలు కడిగా. నరపుత్రుడా, బొమ్మలతో నాకు నిమిత్తమేమి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, హల్లెలూయా. మొక్కులను కోరడు, మనసిస్తే చాలును, కొండలెక్కి రమ్మనడు, అదిలో కొనుగుంటాడు, వెదికే ప్రతి వారికి దొరికేను యేసు, బొమ్మ కాదయో జీవమున్న దేవుడు, హల్లెలూయా. గమనించాలి. ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టాడు ఎవరో అబ్రాహాము గారు. మళ్ళీ దాన్ని వెనక్కి వెళ్ళా, వీళ్ళు కీరకాయలు బీరకాయలు మాంసం అంటున్నారు, ఎవరో వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు, అంతే చచ్చిపోతున్నారు. నేను స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ముందు చూపు వెనక అడుగు వేయద్దు, యేసు వైపు చూచు మీ పరుగు బంధాన్ని కనపర్తించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు లోకం నుంచి ప్రత్యేకించబడాలా, లోకము బుద్ధులు మీలో ఉండకూడదు, ముందుకే ప్రయాణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అబ్రహాముని దేవుడు దాసి జనమునిచ్చాడు, అలాగే గొర్రెల్ని, ఒంటెల్ని, గాడిదల్ని, పశువుల్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెండి బంగారమును కూడా ఇచ్చాడు. 12 అధ్యాయంలో ఏం లేదు, ఏమి లేదు. 24 అధ్యాయం వచ్చారు, 13 అధ్యాయం వచ్చారు, దానికి ఇచ్చేసాడు. ఏమండి, గాడిదలు ఎందుకు, ఒంటులు ఎందుకు, పశువులు ఎందుకు, గొర్రెమేక మందలు ఎందుకు అని అంటే, హల్లెలూయా. పొలంలో పండిన పంటలు తేవాలంటే ఆ కాలం దేన్ని తెచ్చేవారు, గాడిదల మీదే. నేను స్వతం చెప్పలే. పొలం వెళ్ళాలంటే ఒంటెల మీద. నేను స్వతం చెప్పలే. మరి గొర్రెలు, పశువులు ఎందుకు, గొర్రెల ద్వారా, పశువుల ద్వారా దేవుడు సమకూరుస్తున్నాడు. దేవుడు స్వతం చెప్పలే. పొలంలోని పంటలు దేవుడు సమృద్ధిగా పండిస్తున్నాడు. చూసారా, 2 విధాలుగా 3 విధాలుగా ఏమవుతుంది. ఇప్పుడు ఎవరికి, అబ్రాహాము గారికి రాబడి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పడం వెర్షన్ అప్డేట్ వెర్షన్ లో ఉన్నాం. గాడిదలేమో ఆటోలు, వ్యాన్లు, లారీల మీద కదా మనం బండిని పట్టుకెళ్తున్నాం. లారీలతో పోల్చాడు గాడిదలు. దేవుడు స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు పొలం వెళ్దామంటే స్కూటరు, సైకిల్, స్కూటర్లు, బైకులు, కార్లు. నేను స్తోత్రం చెప్పలే. అప్పుడు ఒంటిలే. నేను స్తోత్రం చెప్పలే. అంటే ఇప్పుడు కార్లు ఇచ్చినట్టుగానే అప్పుడు ఇచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏమంటే గొర్రెల్ని, ఏంటంటే పశువుల్ని చేలో పంట పండిస్తున్నాడు. చూసారా, కంపెనీలు, వ్యాపారం, ఉద్యోగం, అవునా, అన్ని రకాలుగా వచ్చి పడిపోతున్నాయి అకౌంట్లో. ఈ పని చేస్తలేదంట ఎవరో, అబ్రహాం గారు కానీ, శారా గారు కానీ. ఇక్కడ తీసింది అక్కడ పెట్టట్లే, అక్కడ తీసింది ఎవరు చేస్తున్నారు, దాసి. అబ్బో, దేవునికి స్తోత్రం చెప్పలే. మనమే పనుల్లాగా ఉంటాం, ఇంకా మనకి పనులు పెట్టుకుంటామా. అందుకనే దేవునికి స్తోత్రం చెప్పలే. అందుకనే యేసుని వెంబడించండి, ఆయన చెప్పినట్లు నడవండి. మిమ్మల్ని కూడా అబ్రహాం గారిలాగా దీవిస్తారు. కొట్టాను చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అప్పుడు ప్రియులారా, అందుకునే అతడు బయలుదేరుతూ 18వ అధ్యాయం మొదలు వచ్చినానికి వచ్చేసరికి చదువుదాం. అయిపోయింది మన మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహాము ఎండవేళ ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడంట? మమ్రేలో సింధూరు వనము దగ్గర గుడారం వేసుకున్నాడు. అక్కడ వేసుకున్నాడు. ఎక్కడ వేసుకున్నాడు? మమ్రే దగ్గర ఉన్న సింధూరు వృక్షం కింద గుడారం వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడ గుడారం వేసుకున్నాడు దాని గురించి చాలా చెప్తాను. దేవునికి స్తోత్రం. మమ్రేలోకి వచ్చాడంట. మమ్రే అన్న మాటకు అర్థం హెబ్రోను. హెబ్రోను అనే మాటకు అర్థం సహవాసం. సహవాసం ఎవరితో? మన సహవాసం అయితే దేవుడితోను, ఆయన కుమారుడైన క్రీస్తుతోను. దేవుని స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకనైతిని నీ సన్నిధిలో. కానుకనైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా నా దేహమెంతో జీవము గల దేవుని దర్శింపానందంతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే. నా దేహమెంతో నీకై ఆశించే. హల్లెలూయా. అని ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు రాలే. ఎక్కడెక్కడో తిరిగినప్పుడు దేవుడు కనపడలే. ఎక్కడికి వచ్చినప్పుడు దేవుడు కనపడలే. మమ్రేలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రత్యక్షతను కన్నులారా చూశాడు. కొట్టని చెప్పలేదు. హల్లెలూయా. అందుకునే నీవు దేవుని మందిరానికి రావాలి. దేవుని సహవాసంలో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకునే దేవుని మందిరంలో ఉండాలి. భక్తిహీనులతో నివసించుట కంటే నా దేవుని మందిరంలో ఉండుట మేలు అన్నాడు. యెహోవా మందిరమందు నివసించు వారు ధన్యులు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు? గుడారంలో ఉన్నాడు. గుడారం ద్వారము దగ్గర ఉన్నాడు. దావీదు అంటాడు, గుడారం ద్వారం దగ్గర నేను ఉంటాను, నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉండును అని అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలోకి వెళ్ళిన జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుతానని చెప్తాడు. యెహోవా మందిరంలో ధ్యానించడానికి, ఆయన మందిరంలో వరమడడానికి, ఆయన మందిరంలో ఆయన ప్రసన్నతను చూడడానికి నేను ఆయన మందిరానికి వెళ్తున్నాను. కీర్తన 27వ అధ్యాయంలో భక్తులు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సంఘ సహవాసంలోనికి రావాలి ప్రియులారా. అర్థమైందా? వచ్చాడా? ఎవరు? వస్తానన్న విభుడు రాక తప్పుడు, తెస్తానన్న బహుమానం ఏకమానడు. దేవుని స్తోత్రం చెప్పరే. ఇప్పుడు అబ్రహాం గారికి ఒక్కడగా ప్రత్యక్షమై ముగ్గురుగా ఎక్కడొచ్చారు? ఆయన దగ్గరికి వచ్చారు. మంచిది. వెంటనే చూసి పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ ముందు నేల మట్టికి వంగి సాష్టాంగపడి వాళ్ళకి నమస్కారం చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పాడు. రండి మన దేవుని మందిరంలో సాగిలు పడదాము అన్నాడా? దేవుని స్తోత్రం చెప్పారు. సాగిలు పడి దేవుణ్ణి ఆరాధించారు. దేవుని స్తోత్రం. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలో నా బాధ చెప్పాలి. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలో నా బాధ చెప్పాలి. అమ్మ నాన్న నీవేనయ్యా, అమ్మ నాన్న నీవేనయ్యా. ఆదుకొని ఆదరించయ్యా. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలో నా బాధ చెప్పాలి. హల్లెలూయా. భక్తులు పాడుకుంటున్నారు. దేవుని స్తోత్రం. ఎవరు సమీపించలేని ఏకస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. ఎవరు
అప్పుడు నేడు రేపు ఆయన రాబోతున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన చూడాలా వద్దా? ఆయన చూడాలా? ఎక్కడ ఉన్నాగా వచ్చాడు? మమ్రేలో ఉన్నాను. అలాగే ఎక్కడ మమ్రే అంటే ఏంటి ఏం చెప్పాను? సహవాసం. ఎవరితో? మన సహవాసం దేవుడితోనూ ఆయనకు సంఘ సహవాసంలో ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును కట్ చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా. అందుకని సామెతలు 2:24 కోప చిత్తులతో సహవాసం చేయొద్దు అన్నాడు. ఎవరితో సహవాసం చేయకూడదు? ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదు బైబిల్ చాలా విపులంగా రాయబడిందమ్మా. కాబట్టి నేను ఎవరితో సహవాసం చేయకూడదు ఒక మాట చెప్పేసి నేను ముందు చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దాకా ఆధ్యాత్మికంగా చెప్పాను, ఇప్పుడు లక్షార్థంగా చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2:24 ఎవరితో సహవాసం చేయకూడదు? కోప చిత్తంతో జాగ్రత్త. కోపిష్ఠులతో సహవాసం చేయకండి. వాడు ఎవరినో కొట్టబడి నేను కొట్టేస్తాను. అంతేగా ఒక ఆయన ఎవరో డబ్బులు ఇవ్వలేదంట అతనికి. ఎందుకు స్తోత్రం చెప్పండి. డబ్బు ఇవ్వాలంట. ఇదే మా పువ్వు అంటున్నాడంట. ఏంటి అతనితో నీకు గొడవ అని అడిగాను. ఊరినే నీకు అసలు గుర్తుందా? ఎప్పుడు తీసుకున్నాడు నువ్వు అని అంటాడు. ఎవడో డబ్బులు ఇవ్వాలి, ఆడు ఇవ్వలేదంటే ఎగ్గొట్టాడంట. ఆ బీపీలో ఉన్నప్పుడు నేను అడగాల అన్నప్పుడు అది ఆయుధ్యం పోసినట్టు. ఏంటి అసలు గొడవ అన్న. అసలు మనిషివేనా కాదు. ఇప్పుడు ఆడి తిట్టేది అంతా నాకు చూపించేస్తున్నాడు. కాసేపు దవడ పగిలిపోను నాకు. దెబ్బతో పోనట్టుకుని హలో 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 సపరేట్ అయిపోయింది. దేవుని సోదరు దేవుడు బతికిచ్చాడు. నాకు ఫోన్ వచ్చింది ఆ టైంలో. దేవుని స్తోత్రం. వెళ్ళే వాళ్ళు అందరూ నా వంక ఆడంకో చదువుతున్నారు. నేను ఏ డబ్బు తీసుకునేది ఆ దగ్గర. ఆడెవడో తీసుకుంటే నన్ను తిట్టేస్తున్నాడు ఆడు. అంటే ఆడు అలా అంటాం అలవాటు అనుకుంటా. పిల్లల కోప చిత్తంతో సహవాసం చేయకండి. ఒక వ్యక్తి ఆఫీసులోనంట సరిగ్గా లెక్కలన్నీ కరెక్ట్గా చెప్పలేదని రాయలేదని ఆ ఫైల్ ఇచ్చుకుని మొహం మీద కొట్టాడంట. ఎవడ ఉద్యోగస్తుందో చాలా కోపం మీద. ఎవడ కోపం? యాజమాన్యంలో కోపం. కింద ఉన్నటువంటి ఉద్యోగిని మొహం మీద కొట్టాడు. సరే వాళ్ళతో ఇతను వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. వచ్చారండి వాళ్ళు కడుక్కోండి నీళ్ళు ఇచ్చింది బాబా. ఎవరో అలా టీ అట్టుకొచ్చి పాపం చేతిలో పెట్టింది. ఎప్పుడు తాగిన నీళ్ళే, టీ నీళ్ళే, కాఫీ నీళ్ళే. అంతకుముందు ఎలా పెట్టినా ఏమండి ఉల్లిపాయ వాసన వచ్చినా నిమ్మకాయ వాసన వచ్చినా నీళ్ళకున్నా ఎలా ఉన్నా ఏ వాసన వచ్చినా అమృతం తాగేసేవాడు. ఇప్పుడు ఆవిడ పట్టుకొచ్చి ఇచ్చింది. ఈ కప్పు ఏంటి? ఏ కోపం అది? సరే ఏముందండి ఎప్పుడు ఇచ్చేదండి నేను. సరే పట్టుకుని తాగుతాను. ఇది అసలు ఏంటిది? అసలు ఇది కాఫీయేనా అని చెప్పి నేలకేసి కొట్టే ఒక ఎవరి మీద కొట్టాడు. ఎవరినే ఎవరి కోపం ఇది? నీకు ధ్యానం చేసిందా? ఎప్పుడు కన్నా బాగానే పెట్టింది. అప్పుడులాగా సానీళ్ళు పెట్టలే, బాగానే పెట్టింది. బాగానే ఉంది కదా అంటే ఆవిడ తెలియదు పాపం ఫీలింగ్. వీళ్ళు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలో అర్థం కాదయ్యే. ఇక్కడ ఉన్న గొడవలన్నీ వచ్చినట్టు అంటారు అంతే. వాళ్ళు ఎన్ని బాధలు పడి వస్తారు పాపం. కనీసం మంచినీళ్ళు వాళ్ళగా ఇంట్లోకి రాకుండానే వీళ్ళు మొత్తం రెచ్చిపోతారు మహాకాళీలాగా. ఆ గొడవలు అయిపోతాయి. దేవుని స్తోత్రం చెప్పలేదు. అయిపోయింది కొట్టాడు. ఆవిడ ఏడుతూ వంటలు దొరికింది. ఈరోజు చిన్నపిల్లడు అమ్మ నాకు అది పెట్టు నాకు ఇది పెట్టు అంటే కొమ్ములు అవుతున్నాడు. కొడుకుని కొట్టింది. ఎవరి కోపం? ఆఫీసులో కూడా కోపం. ఎలా పనిచేస్తుంది చూసారా? తర్వాత ఈయన కొట్టేటప్పుడు ఈయన వెళ్ళి మూలకెళ్ళి కూర్చుని ఏడుస్తున్నాడు. ఓహో అంట. పక్కకు వచ్చి పిల్లి అంటారు. వీడికి పిచ్చ కోపం వచ్చి పక్కన ఏదో ఉంటుంది బ్యాట్మన్ కొట్టాడు. చచ్చిపోయింది. అర్థమైందా మీకు? ఎవడో కోపం ఎవరో బలిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా చాలా మంది ఈ రోజున ఒకరి మీద కోపం మరొక ఇంకొకరికి అర్థం అవ్వాలని ఇప్పుడు
ఆయనకి అర్థం అవ్వాలని పిల్లలు బాగా చేస్తారండి. వాళ్ళ అత్తగారికి అర్థం అవ్వాలని పిల్లలు చదువుకుంటుంది. వాళ్ళ అత్తగారికి అర్థం మామూలుగా లేదు అని సైడ్ అయిపోతారు. నేను మీద చూపిస్తారు పెద్దాపం. ఆవిడ జాజీ గారు మా కోళ్ళ పిల్లలు పట్టొద్దని చెప్పండి. నా మీద కోపం మీద పిల్లలు మీరే చెప్పాలి అంటున్నారు. నేను సోదరు చెప్పాను. వీడికి అర్థమైంది ఎవరి కోపం అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కోప చిత్తులతో సహవాసం డేంజర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లలు గమనించారు. నెక్స్ట్ ఏం చెప్పాడు? ఆ కీర్తన 35 అన్య జనులతో సహవాసం చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పారు. అన్య జనులు అంటే వాళ్ళకి వాయా వరుస ఏమీ లేదు కదా. మనకు ఒక విధి విధానం అనేది ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, వాళ్ళ పద్ధతులు మారిపోతూ ఉంటాయి. ఒక 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 క్రమాన్ని వాళ్ళు పాటించరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా దేవతలే సురపానాలు తగ్గదు, నేను తగ్గుతాండి తగ్గట్టు సొంతం చెప్పలే. అర్థమవుతుందా? తాగకూడదని వాళ్ళ గ్రంథాల్లో ఇక్కడ లేదు. పిల్లరా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా వినండి. అలాగనే మా దేవతలే లైట్ లో మా దేవుళ్ళే రైట్ లో ఒకరిని లెఫ్ట్ లో ఒకరిని పెట్టుకున్నారు. మేము పెట్టుకుంటా ఏంటి చెప్పలే. నియమం నిబంధన అనేది లేదు ప్రియులారా. మనకు ఒక నియమం నిబంధన ఒక నిబద్ధత ఉంటే ప్రియులారా అందుకునే అన్య జనులతో విద్యోడుగా ఉండొద్దు అన్నాడు. అవిశ్వాసకి విశ్వాసకి సంబంధం లేదన్నాడు. అందుకనే మీరు అది చదువుకుంటారు. ఏది కొరింథీయులకు రాసిన 6వ అధ్యాయం అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ మరొక మాట తిమోతికి రాసిన సామెతల గ్రంథం 23:20 అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మాంసమును హెచ్చుగా తినేవారితో సహవాసం చేయొద్దు అని రాస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు గొంతులో రాయకపోలేదా? దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎందుకన్నా నీకు మాట నేను ఒకసారి చెప్పాను మీకు. పోయినసారి చెప్పా. ఒక అర్ధరాత్రి ఊపిరి ఆడక ఫోన్ చేసింది. అమ్మా ఏంటో బాబు అని. నేను జాజీ గారు చెప్పొద్దనమ్మా ఫ్యాషన్ చేయండి అంటున్నాను. ఏంటంటే ఎగుపురి ఎగుపురి ఊపిరి అవుతుంది. ఆమె సూచేస్తుంది అంటున్నాడు. ఒక పొరపాటున ఏమన్నా యాత్ర భోజనానికి వెళ్ళావా అన్నాను. ఎలా తెలిసిపోయిందని మీకు అంటాడు. మరి లేకపోతే అర్ధరాత్రి ఫోన్లో వస్తాయి మాకన్నా. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటారు అన్నాడు. ఏ ఒక్కరు గోరువెచ్చి నీళ్ళు తాగి 2 గ్లాసులు తాగి ఆ రోడ్డు మీద 4 అడుగులు అటు ఇటు ప్రార్థన చేస్తా ఉంటాను అని మళ్ళా ఫోన్ చేయన్నాను. అది ఫోన్ చేస్తాడా? తాగేసి 4 అడుగులు అటు ఇటు వేసి అరిగిపోయిన తర్వాత వెళ్ళిపోయి స్వప్నంగా పడుతున్నాడు. నేనేమో ప్రార్థన అరగ చేయి నేను ప్రార్థన చేసేస్తున్నాను. ఎవరికి స్తోత్రం చెప్పలే. ఎక్కడ అర్ధరాత్రిగా అది హాయిగా నిద్ర అవుతున్నాడు. దేవునికి స్తోత్రం. పాపం ఉన్నాడా ఏమయ్యాడు హాస్పిటల్కి వెళ్ళాడా అని ఫోన్ చేశాడు. పాపం అలా అక్కడ దేవునికి స్తోత్రం. నిద్ర పట్టిందా? భలే ఉందండి ఆగిన దాడుతుందండి మీ పేరు తీసారు కదా అన్న. దేవునికి స్తోత్రం. పోలండి ప్రార్థన చేయని పాస్టర్ గారు చెప్పి వెళ్ళిపోతారా? ఆయన అలాగే ప్రార్థన చేస్తానే ఉంటాడు. ఫోన్ చేయగా పాస్టర్ గారు నాకు తగ్గింది, పాస్టర్ గారు నాకు మేలు చేశాడని చెప్పారనుకో ప్రశాంతంగా ఉంటాం. అది కాబట్టి బాగోలేదని నేను పాపం ఫోన్ చేసింది వాళ్ళ అమ్మగారు. ప్రార్థన చేస్తానే ఉన్నా. వాళ్ళు మళ్ళీ ఫోన్ రాలే. వాళ్ళ ఆయన గారికి ఫోన్ చేశారు. ఎవయా ఎలా ఉందంటే బాగానే ఉందండి ఇంటికి వచ్చేసేవాడిని అన్నాడు. అమ్మయ్య అనుకున్నాం. కొట్టం చెప్పగలిగా మాకు ఎలా తెలుస్తుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు మాంసం ఎక్కువ తినేవారితో సాంగత్యం చేయొద్దని ఎందుకన్నాడు? స్తోత్రం. హల్లెలూయా. అంటే మాంసం తినద్దని కాదండి, ఇసుకున్నారు వాళ్ళు. అవునా? 30 రోజులు తినడరా అని వదిలేశాడు. ఫుల్గా తినేశాడు. ముక్కుల్లో నోట్లో ఏవో చేసినాక పులి పడుతున్నాడు. అందుకునే మాంసం అంత తింటాక పెరిగిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు కొయ్యాలంటున్నారు. దేవుని స్తోత్రం. ఎందుకు వచ్చిన బాధ ఆగడం ఎందుకు? ఏమన్నా ఆ కాలంలో ఇది కరోనా టైంలో ఒకప్పుడేమో కోళ్ళు నుంచి వస్తుందంటే కోళ్ళన్నీ
అన్ని పట్టుకెళ్ళి ఎక్కడో వదిలేశారు. ఏమండి అసలు కోడి మాకొద్దని వదిలేశారు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నారు ప్రభుత్వాలు కేసీఆర్ గారు, ఆ తర్వాత అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే అప్పుడు సీఎంలో దేవుని స్తోత్రం, మాంసం చక్కగా తింటే, చికెన్ బాగా తింటే ప్రోటీన్లు వస్తాయి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది అన్న వెంటనే కోళ్ళ కుటుంబాలు మొదలెట్టారు. ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకెళ్ళి ఎరక్కోచేసి గొప్పగా తినేసారు. దేవునికి స్తోత్రం. కరోనా అయిపోయే టయానికి ఏమంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైపోయింది తెలుసా, పెరిగిపోయి ఈ మెడకి భుజానికి అసలు ఏ మాత్రం గ్యాప్ లేదు. ఇది స్టైట్ అయిపోయింది. ఎవరు దేవుడు అంటే ఎవరికి ఒక నమ్మ దేవుడు మిమ్మల్ని దీవించింది కాదు. హల్లెలూయా. ఎదరండి అంటే తిరగట్ల ఒళ్ళంతా, ఎందుకంటే తిరగలేకపోతున్నారు. ఎక్సర్సైజ్ చేశారు. ఎందుకని 2 సంవత్సరాలు తెగ తినేశారు కదా. ఎక్సర్సైజ్ తింటే చచ్చిపోతా అంటారండి డాక్టర్లు. అందుకని మళ్ళీ అన్ని ఏం చేశారు, స్తోత్రం. అందుకని మాంసం ఎక్కువగా తినకమ్మా. కాబట్టి దానివల్ల ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయి. మన ఆరోగ్యం కోసం దేవుడు చెప్పాడు. నేను స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. తిండి కోసం బతకాలా, బతకడం కోసం తినాలా? మా సంఘంలో ఒకడు ఉన్నాడు, పేరు చెప్పండి, ఊరు చెప్పండి, నేను స్తోత్రం చెప్పండి. మమ్మల్ని అడిగేస్తారు కూడా. నేను స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ తాతలందరూ సమకూర్చిన ఆస్తులు ఉన్నాయి. అయిపోయింది వాక్యం. అయిపోయింది. ఒకసారి ఫోన్ చేస్తాడు పాపం, మళ్ళీ వెళ్ళిపోవాలి. పొద్దున్న దిగా మళ్ళీ వెళ్ళిపోవాలి. నేను పొద్దున్న కూర్చోవాలి మీటింగ్. నేను స్తోత్రం. హల్లెలూయా. ఒక తాతలందరూ సంపాదించిన ఆస్తులు ఉన్నాయండి. అవి మనోడు తిండి పోతుంటే, తిండి అంటే బాగా ఇష్టం, భోజన ప్రియుడు. కరెక్ట్గా చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించాడు. హల్లెలూయా. ఎవరో ఒకరు ఇంటికి వస్తేనే కానీ అలా ఉండదు. ఏంటి మాంసాలు, పీతలు, ఎలకలు, కుక్కలు, మక్కలు, నక్కలు అన్ని. అందుకని ఫోన్ చేసి మళ్ళీ రప్పించుకుంటాడు ఇంటికి. ఎవరినే ఏమి ఇచ్చిన మేరమావనో, లేకపోతే ఎవరినో బాబట్టి పిల్లల్లో, లేకపోతే ఎవరో ఒకరు పిలుస్తాడంట. అలా ఇవాళ మాంసం, తర్వాత సాయంత్రం పీతలో అంటారు. మొత్తం యాజీ గారు మా ఆయనకి ఏది ఏమని చెప్పిందంట, మా ఆయనకండి నీసు అంటే మరి చచ్చిపోతాడండి, 1 లక్ష చచ్చిపోతాడండి జాజీ గారు. జాతీయం చేయండి. ఇంటినే ఉండమంటే నేను ఉండనని చుట్టాలు తీసుకొస్తాడండి ఇంటికి. వాళ్ళ కోసం ఉండమంటే చచ్చిపోతాడండి. వారం చుట్టాలే, పోనీ వారానికి ఒకసారి 2 సార్లు వండుకోవాలి. కానీ రోజు మాంసం ఎక్కడ ఉందంటే చచ్చిపోతాడండి చేయలేక. 2 కొడుకులు వాళ్ళకి. పోనీ ఆడపిల్ల ఉంటే ఏమైనా సాయం కనీసం ఆయన చేస్తాడా? చేయడు. వండే అని వెళ్ళిపోతాడంట. ఏమి స్తోత్రాలు. ఏమంటే అబ్రహాం గారి గురించి ఇలా చెప్పుకున్నాం కదా. అబ్రహాం గారును ఆవిడ గారు ఇద్దరు కలిపి 3 మార్కులు పెట్టి గుప్పేశారంట. గుప్పేసి వెళ్ళి శుభ్రంగా వదించి అచ్చేసి తీసుకొచ్చి ఆవిడకి సాయం చేశారు. ఎంతో కాలపడి వంటలు వండేశారు. దేవుడు స్తోత్రం చెప్పరా. ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్తున్నాం మేము. అప్పుడప్పుడు మన సంఘాలు కుర్రోడికి పెళ్లి చూపులకి వెళ్తాం కదా, ఆడపిల్లలకి. వెళ్ళినప్పుడు ఏమడుతున్నది, మీ అబ్బాయికి వంట వచ్చండి అని అడుగుతున్నారు. ఓకే అదే ఉన్న అడిగేవారు అమ్మాయి ఇప్పుడు మారింది, అబ్బాయికి వంట వచ్చిందా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇతర సాఫ్ట్వేర్లు అయితే ఎలాగా, నువ్వెంత తెస్తే నేను అంటే, నువ్వు ఒక రోజు ఉండు నేను ఒక రోజు. దేవుని స్తోత్రం చెప్పరే. మొత్తం మీద ఆ కాలంలో అబ్రహాము శారా ఇద్దరు కలిపి ఉండేశారంట. అప్పుడు దేవుడే ఆశీర్వదించాడు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన జనం ఏం చేస్తారు తెలుసా, ఎవరన్నా తీసుకొచ్చాడు, ఇదిగో ఎవరు చుట్టాలు వచ్చారు వంటలు అన్నాను అనుకో, ఇది కదా కాబట్టి ఉండే నెత్తి ఇంకోసారి దారి పోని తీసుకొస్తారు, తల బద్దలైపోతాయి. అంతాకి నేను ఏమన్నా రాసి పెట్టుకున్నా అనుకుంటావా? ఆశపడితే ఏది మాటలు వచ్చి తెచ్చి పెట్టుకో ఇంత మాటే నేను అమ్మగారికి వెళ్ళిపోతా. అలాంటి జనం దేవుడికి దీవించరు కాక. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు ఆవిడ ఏడ్చిందండి నా దగ్గర. ఏం చేస్తాం, ఏదో రకంగా మాంసం తినాలి. వెరైటీగా ఉండదు. పీతలు వదలలేదంట, ఏది రొయ్యలు వదలలేదంట, చేపలు వదలలేదంట, పులుసు కూడా వదలలేదంట. ఆయన సిద్ధాంతం లేండి. దేవుని స్తోత్రం. ఊరు చెప్పేశానండి. దేవుడు నన్ను క్షమించండి.
ఈ వీడియోస్ చూడకుండా కాక దేవుడు దీవించడు కాక. హల్లెలూయా. అంటే మొత్తం మీద ఏమైందంటే మొత్తం అన్ని ఆత్మలు చేసేసాడు. ఏంటి ఆస్తులు కూర్చుందంటే వండడానికి సరిపోతాయి. అందులో పిల్లరా తినడానికి బతకాలా, బతకడానికి తినాలా? కాబట్టి పిల్లలు గమనించాలి. అందుకునే ఎక్కువ తినేవారితో సవాసం చేయొద్దు. ఇవి అలాంటి ఒకళ్ళంట రేపంట ఇంకొకళ్ళంట. ఇప్పుడు నలుగురు కలిసారు అనుకోండి, వేళ ఒకటి ఇప్పించాలంట, రేపేమో ఇంకొకటి ఇప్పించాలంట, ఇల్లుండేమో ఒకటి ఇప్పించాలంట. అలా తిరుగుతుంది. దేవుని స్తోత్రం. ఈ రకరకాల హోటళ్ళన్నీ రుచి చూసేసి ఇంటికి వెళ్తే ఆ వంకాయ పులుసు, బీరకాయ పులుసు ఏమి ఎక్కుతాలకే. అందుకని రోజు గొడవలు జరుగుతున్నాయి. అందుకని హోటల్ మాట్లాడే పిల్లరా మీరే వండుకోండి. దేవుడు మీరు దీవించడం ఎంత. హల్లెలూయా. అసలు దేవుడు పెట్టేది ఎవరు తెలుసా? మన భార్య భర్తలు వెళ్ళిపోయారు, 8 నెలలు అయింది. అసలు కలుపుదామనే ఆలోచన ఎవరికి లేదా? చావునే ఆలయ వదిలేసాడు గాల్లో దీపంలా. ఆ పెళ్లి నేనే చేశాను. నేను దోమలు చెప్పండి ఏమన్నా అంతే కదా. అంటే మీరు పెళ్లి చేశారంటే ఏం చెప్తారు? చేశానండి అని కూర్చోవాలి కదా. మనం చేసినాడు అసలు పొరపాటు ఎవరిలో ఉన్నాడు? ఈడు వేసిన ఈడు చెప్తున్నాడు, ఆవిడ వేసిన మొత్తం మీద అన్నం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతూ మొదలు పెట్టాను. నిడదోలు దేవుని స్తోత్రం. మొత్తం మీద మాట్లాడుతూ ఉంటే ఇదిగంటే కూరగాయలు ఎత్తుంటే ఎండగొట్టేస్తుందండి, ఇదే అసలు వండుతలేదండి, ఇది ఎండిపోతున్నాయండి అని ఇవన్నీ మొదలెట్టాడు. ఒరే ఎండిపోవడానికి కారణం నువ్వే చేసావు తప్పు అన్నా. అది అర్థం కాదు. నేను చేస్తాను ఏంటంటే ఆవిడ అమ్మాలి కానీ అన్నాడు. ఒరే నువ్వు ముందు హోటల్ నుంచి ప్యాకెట్లు తెచ్చేసేవాడు కదా, ఆ ప్యాకెట్లు అలవాటు అయిపోయింది అవి అంతే కదా. ఇదిగో హలో వచ్చేటప్పుడు ప్యాకెట్ వచ్చే ఆడుతుందంట. ఏమన్నా మరి ఎండిపోక ఏం చేస్తామా? రుచులు అక్కడ అలవాటు చేశాడు కదా. కూరగాయలు తెచ్చిన ఎండిపోతున్నాయంటే అది చాలా ఎత్తుకున్నారు గొడవలు. స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళినప్పుడు ఆనందంగా తెచ్చేస్తారు, తర్వాత మీరు అలాంటి గొడవలకి ఇడిపోతాయి. కూరగాయల కోసం పుట్టు తెచ్చి ఇడిపోయినా మొత్తం మీద 4 చెవాట్లు ఎక్కి ఏళ్ళు తిట్టి ఒకటేమో ఏంట్రో అని వచ్చేస్తాడు, తాగేశాడు. నేను మాట్లాడుతున్నాం వెళ్ళిపో అన్న అంతే. ఆడిపోయాడు. దేవునికి స్తోత్రం. పక్కన లాగేశాడు. పక్కన తాగేసాడు. ఇలాంటి గొడవలకు రాకూడదాడు అని నాకు వెళ్ళిపోయాడు. మాట్లాడాం, ఒకరికి ఒకరికి కలిపేశాం, అయిపోయింది. ప్రార్థన చేసేసాం, వచ్చేసాం. 8 నెలల గొడవ ఒక్క అరగంటలో తెగిపోయింది. కొట్టం చప్పట్లు కలిగా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. నెక్స్ట్ తర్వాత ఇంకో మాట చెప్పేసుకుని ముగించేసుకుందామా? చూద్దాం. సామెతల గ్రంథం 8:7 తొట్టరుల సహవాసం చెయ్యొద్దు. వాళ్ళు కుదురుగా ఉండరు, ఎదవండి కుదురుగా ఉండనివ్వరు. తొంటరులు పనికిమాలోళ్ళు వీళ్ళతో సహవాసం చేయకండి. నాకు తెలిసినోడు ఒకడు ఎవరు ఓల్డ్ అనే గ్రామంలో ఒకడు ఉన్నాడు. వాడు జాబ్ వచ్చింది, బెంగళూరులో చేసుకుంటాడు జాబ్. ఆడుతూ ఉన్న వాళ్ళ ట్రూప్ లో 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకున్నారు, బాగానే ఉంది. వీడు కూడా వచ్చాడు. ఎవడో ఆడు కూడా పిలిచారు, ఆడు వచ్చాడు. ఏదో కొంతమంది బాగా తిరుగుతున్నారు. దాంట్లో ఒకడున్నాడు పనికిమాలోడు, తొంటరోడు. ఆడపిల్లలు వెళ్తుంటే వాళ్ళు ఏదో అన్నాడండి. ఆవిడ ఏడుతూ వెళ్ళిపోయింది ఇంటికి. ఏదేమో ఎనమండుగులో ఎంతమంది ఉన్నారు అక్కడ కూర్చున్న సెంటర్లో. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వీడికి అర్థమైపోయింది. ఎవరికే మాట్లాడినాడు, వీడు ఎస్కేప్ అయిపోయాడు. వాళ్ళు వచ్చి సర్వదంత అనేసి బాబు ఎక్కువ దెబ్బలు ఎవడైనా తగిలి అంటే ఆడికి తగిలి ఇంకా నేను కేసేట్లేదు. ఎవరు ఉద్యోగం ఉండిపోదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు సేవ అయిపోయాడు? దుష్ట సాంగత్యం మంచి నడవడిని అందరూ ఆయన తిడుతున్నారంటారా? ఎంత పనిమాలడు రా. నేను కదండి, నేనేం వాళ్ళదండి, నాకేం తెలియదండి అంటారంటే ఎవడో. పాప ఎక్కువ దెబ్బలు అడిగి తగిలి అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చదువురే మరి నన్ను గెట్ టుగెదర్లు ఎత్తి నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి రా, సత్యం వల్ల మీతో కలవనరా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుకునే అలాగే కొరింథీయుల రాసిన పత్రిక 2:6-14 అవిశ్వాసంతో ఉద్యోగుడుగా ఉండొద్దు అని వాక్యం చెప్తుంది. అలాగే దేవుని వాక్య గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:7 అక్కడ దుష్ట క్రియలు చేయవారితో సాంగత్యం చేయటం వాక్యం చెప్తుంది. అలాగే యాకోబు పత్రిక 4:4 అక్కడ లోకముతో
సహవాసం చేయొద్దని వాక్యం చెప్తుంది. లోకంలో ఉన్నది ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవనం. కాబట్టి హల్లెలూయా. లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే దేవుని ప్రేమ వాళ్ళలో ఉండదు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అందుకనే యోబు గ్రంథం 22:21లో దేవునితో సహవాసం చేస్తే, హల్లెలూయా, ఏమంటే దేవునితో సహవాసం చేస్తే మీకు సమాధానము కలుగును అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మన సహవాసం దేవునితో, ఆయన కుమారుడైన క్రీస్తుతో కలిగి ఉండాలి. హల్లెలూయా. మామూలు అయిన సహవాసం మనకు వచ్చాడు. అబ్రహాం జీవితం పండింది. దేవుడు అబ్రహామును అంచెలంచెలుగా దీవించాడు, గొప్ప సంతానం ఇచ్చాడు, ఆస్తికి కట్టలుగా చేశాడు. అతని మూలంగా భూమి యొక్క వంశములన్నీ దేవుడు దీవించాడు. కాబట్టి నువ్వు సంఘంలో ఉంటే, దేవుని మందిరంలో ఉంటే, దేవుని సహవాసంలో ఉంటే దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడంటే కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన. పరిశుద్ధులను ప్రేమగల మా ప్రభు తండ్రి, ఈ శ్రేష్టమైన విలువైన పరిశుద్ధ నామానికి వేలాది వందనములు స్తోత్రం చేస్తున్నాం. మన సహవాసం అయితే దేవుడితో, ఆయన కుమారుని క్రీస్తుతో ఉంది అని ప్రభుత్వం చెప్తున్నాను నేను. అవును ప్రభు, దగ్గర మా ప్రభు ఆనాడు ప్రభా దేవునికి స్తోత్రమైన అబ్రహాము తన యొక్క బంధువుల్ని విడిచిపెట్టాడు, తన యొక్క స్థితిగతులను విడిచిపెట్టాడు, తన యొక్క వ్యవసాయ ప్రభా దేవునికి వృత్తిని విడిచిపెట్టాడు, అలాగే ప్రభా విగ్రహాలను విడిచిపెట్టాడు. నేను దేవాలయానికి స్తోత్రం, లోకపు ఆశలన్నీ విడిచిపెట్టాడు, నీ మార్గంలో నడుచుకుంటూ వచ్చాడు. ఆయన ధైర్యం అప్పుడు సంఘ సహవాసంలోనికి, నీ సహవాసంలోకి వచ్చాడు. కాబట్టి అతని ఇంటిని దర్శించావు, తన యొక్క లోటుని తీర్చావు, ఉన్నతమైన స్థానాన్ని నడిపించావు. అలాగే ప్రభు మేము కూడా నీ సహవాసంలోకి వచ్చి వ్యవసాయం ఇచ్చే దీవుల మేలు పొందుకోవడానికి సహాయం చేయండి. ఎవరితో సహవాసం చేయకూడదు, మాతో కొన్ని విషయాలు మాట్లాడించావు. కాబట్టి నీతో సహవాసం కలిగి మేము జీవించడానికి కృపను గురించి మరి వాళ్ళకి బలపరచడం, స్వస్థపరిచి దేకులు వెలుగొట్టి సంసారం చేసి బద్దింపబడి వారు విడిపించి వంటలు చేసింది సాక్షులు వాడుకొని యేసునామమున వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న చిన్న సమాధానం